టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు వసంతారెడ్డి గారు మనతో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ ప్రజల్లోకి వెళ్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తోంది? అసలు నియోజకవర్గాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆదరిస్తున్నారు? చేవెళ్ల నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డిని నిలబెట్టారు రేవంత్ రెడ్డి. మరి ఆ యొక్క రంజిత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు వసంతారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే టీఆర్ని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, రాబోతున్నాయి. విస్తృతంగా ప్రచారాలు జరుగుతున్నాయి. 3 పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు ప్రచారానికి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకొని ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేసుకుంది. మరి పార్లమెంటు ఎన్నికలలో ఎలాంటి వ్యూహంతో వెళ్తోంది? ముఖ్యంగా ప్రజలందరూ ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకనంటే గత 10 సంవత్సరాల నుండి వాళ్ళు వేసారిపోయినరు ఈ ప్రభుత్వాల వల్ల. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే పార్టీ కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకే మనము సపోర్ట్ చేద్దాము. ఇచ్చిన సోనియమ్మకు కూడా మనము మన రిటర్న్ గిఫ్ట్గా ధన్యవాదాలు తెలుపుదామని లోక్సభ 17 స్థానాలకు దాదాపు 15 స్థానాలు కూడా ఆమెని అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీకి రిటర్న్ గిఫ్ట్గా ఇద్దామని నిశ్చయించుకున్నారు. ఓకే, అంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న ప్రత్యేక ఎజెండాతో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారా? అంతే కదా. ఎందుకనంటే ఇప్పుడు ఎంతోమంది బలిదానాల వల్ల 1200 మంది విద్యార్థుల బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు మనము తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మనము లోక్సభ స్థానాలను వీలైనంత ఎక్కువ మందిని పంపిస్తే అక్కడ సెంట్రల్లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. వారి పాలన కూడా మనందరు చూసినట్లు ఉంటుంది అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అదే కంకణం కట్టుకున్నారు. మేమందరం కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? రంజిత్ రెడ్డి గారు ఇంతకుముందు కూడా మన బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా ఎంపీగా ఉన్నారు. లాస్ట్ టైం కూడా పార్టీ మారడం వల్ల, ఎందుకంటే అందరు ప్రజలు ఓటర్స్ అందరు కోరుకుంటున్నారు అన్నా నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో రాన్నా అని ఓటర్ల అందరు ఉద్దేశంతో తను పార్టీ మారడం జరిగింది. మళ్ళీ అంతేకాకుండా లాస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఎంపీ నిధుల నుంచి ఎన్నో కార్యక్రమాలు కానివ్వండి, అందరికీ ఓటర్స్కి అందరికీ అందుబాటులో ఉంటూ గత పార్లమెంట్ అభ్యర్థిగా చేవెళ్ళ నుండి ఏదైతే సహాయం చేసిండో ఇప్పుడు అదే దృష్టిలో పెట్టుకొని కూడా చేవెళ్ళ సీట్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మరి వారు కూడా తన చేవెళ్ళ నియోజకవర్గాన్ని ఇంకా ఏదన్నా అభివృద్ధి పథంలో మిగిలిపోయిన పనులు కూడా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి చేవెళ్ళ నుంచే నిలబడిండు. ఓటర్ అందరు కోరుకుంటున్నారు. తప్పకుండా రంజిత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు లోక్సభలో కూడా మన సమస్యల గురించి మాట్లాడతాడు, మనకు అన్ని నిధులు తీసుకొస్తాడని ఒక నమ్మకం. ఓకే, బీఆర్ఎస్ పార్టీ నుండి ఆల్రెడీ ఇంతకుముందు అదే నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుండి అంటే నియోజకవర్గంలో ఉన్న చేవెళ్ళ నియోజకవర్గ ప్రజల్ని ఓటర్సే కోరుకుంటున్నారు. ఏమని? అన్నా మీరు కాంగ్రెస్ పార్టీ, ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణ ఇచ్చిన పార్టీ. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో అతి తక్కువ టైంలోనే దాన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి సహకారం తీసుకోవచ్చు, అక్కడ లోక్సభలో కూడా మన గళాన్ని విప్పవచ్చు. మళ్ళీ అంతేకాకుండా అక్కడ సెంట్రల్లో కూడా మన రాహుల్ గాంధీ నాయకత్వంలో మనకు కావాల్సిన నిధులు కానివ్వండి అన్నీ తీసుకొని వస్తే చేవెళ్ళ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని వాళ్ళు ఈ విధమైనటువంటి పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారని మేము అనుకుంటున్నాం. ఓకే, సో ఆ ప్రజలకు అభివృద్ధిని అందించాలన్న ఉద్దేశంతో పార్టీ మారారంట. అంతే, అసలు ప్రజల మనిషి కాబట్టి రంజిత్ రెడ్డి అన్న అంటేనే ప్రజల మనిషి. అట్లాంటి రంజిత్ రెడ్డి అన్న ప్రజలు ఏది కోరుకుంటే, ఓటర్లు ఏది కోరుకుంటే అన్న నువ్వు ఈ పార్టీ కాదాడ ముఖ్యం, ప్రజలు ఓటర్లు తనకు ముఖ్యం. కాబట్టి నేను ఓటర్ల అభిప్రాయమే తన అభిప్రాయంగా తీసుకొని
పార్టీ మారిండు, ఈరోజు అదే ఎంపీసీకి నిలబడిండు, అదే ఎంపీ సీటు కూడా తప్పకుండా గెలుస్తాడు. గెలిచిన తర్వాత కూడా అదే తను కోరిన ఓటర్లు కానివ్వండి, నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి అందుబాటులో ఉంటాడు, అభివృద్ధిని సాధిస్తాడని అనుకుంటున్నాం. ఓకే, అంటే మళ్ళీ కూడా రంజిత్ రెడ్డి గెలుస్తారంటారు? తప్పకుండా పోటీ నాయకులు లేరు అక్కడ? తప్పకుండా గెలుస్తారు. పోటీ నాయకులు ఉండొచ్చు, లేదని నేను అనట్లేదు. మన బీజేపీ నుండి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, మిగతా బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. కానీ ఎంత వాళ్ళు ఉన్నా కూడా రంజిత్ రెడ్డి అనేటోడు గత 5 సంవత్సరాల నుండి కూడా ఓటర్లకు అందుబాటులో ఉన్నాడు. మళ్ళీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని పాల్గొన్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడ చెవెళ్ళే ఓటర్స్ అందరూ కూడా నియోజకవర్గాల వారీగా రంజిత్ రెడ్డినే లోక్సభ అభ్యర్థిగా ప్రతిపాదిస్తారు. మళ్ళీ అంతేకాకుండా వారికి అత్యధిక మెజార్టీ తోటి కూడా గెలిపిస్తారని మేము ఈ సందర్భంగా అనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే మార్పు కోరుకున్న ప్రజలు చేవెళ్ళ నియోజకవర్గంలో రంజిత్ రెడ్డి వద్దు అనే మార్పును కోరుకోరంటారా? మార్పు తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరుకున్నారు ప్రజలు. ఎందుకు కోరుకున్నారు? ప్రగతి భవన్కు ఎవరికి సామాన్యులకు కూడా అవకాశం లేకపోయింది. మళ్ళీ అంతేకాకుండా సెక్రటరియట్లకు కూడా ఎవరి సామాన్యులకు అవకాశం లేకపోయింది. మన తెలంగాణ సీఎం గత 10 సంవత్సరాల నుండి చంద్రశేఖరరావు గారు ఉన్నప్పటికీ కూడా వారు అంటే అందరికీ గౌరవమే లేదంటలే, కానీ మన పైన ఎంత గౌరవం ఉండే కంటే కూడా ప్రజలకు మనం ఎంత అందుబాటులో ఉన్నాము, ఓటర్లకు మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము, వాళ్ళ సాధక బాధకాలు కనీసం వింటున్నామా లేదా అని చూస్తారు. వాళ్ళు 10 ఏళ్ళు చూస్తే అందుబాటులో లేకపోయిండు, సమస్యలు వినలేదు. కాబట్టి మన బీఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టారని నా అభిప్రాయం. అంతేకాకుండా ఇప్పుడు రంజిత్ రెడ్డి గారిని అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా నిలబడ్డాడు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు. ఎందుకు ఎన్నుకుంటారంటే రంజిత్ రెడ్డి అన్న ఎప్పుడు ప్రజల మనిషి, ఓటర్లకు అందుబాటులో ఉండేటోడు. చిన్న పెద్ద కార్యక్రమాలు మంచి చెడు ఏమైనా కూడా అన్న ఇక్కడ ఇట్లుంది, అన్న ఇది ఉంది అంటే తప్పకుండా ఫోన్ చేసిన ఎత్తేటోడు, లేదంటే ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉన్నా రమ్మన్నారా వచ్చేటోడు. ఏదైనా సరే ముఖ్యంగా మేమైతే రెడ్డి ప్రోగ్రామ్స్ ఎన్ని చేసినామో ఏ విధంగా కూడా ఎప్పుడు కూడా మేము మెమరాండం ఇచ్చినా దేని గురించి ఆయన అడిగినా కూడా కాదనకుండా తన నుంచి ఆయన సహాయ సహకారాలు అందిస్తూనే వస్తూ ఉన్నాడు. నాట్ ఓన్లీ రెడ్డి అనేదే కాదు, సంబంధ వర్గాలను అన్ని వర్గాలను కూడా ఆయన హక్కున చేర్చుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మళ్ళీ అంతేకాకుండా మళ్ళీ చదువుకున్నవాడు, ఒక యువకుడు, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు. ఇలాంటి మంచి లక్షణాలు ఉన్న నాయకుడిని ఎందుకు వదులుకుంటారు? తప్పకుండా అందరూ కూడా రంజిత్ రెడ్డి గారికి హక్కున చేర్చుకొని వారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని అనిపిస్తుంది. ఓకే, అంటే చేవెళ్ళ నియోజకవర్గంలో రంజిత్ రెడ్డికి స్పెషల్ ఫోకస్ ఉంది? తప్పకుండా ఉంది. ఎందుకనంటే గత 5 సంవత్సరాల నుండి రంజిత్ రెడ్డి గారు ఎన్నో ఆయన ఎప్పుడైనా సరే సామాన్య కార్యకర్త కూడా ఎవరు పిలిచినా కూడా అన్న అనేసరికి ఏంది సమస్య అని దగ్గరుండి వాళ్ళ భుజం తట్టే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఎక్కడో ఎంపీలుగా ఉండి ఎక్కడో ఢిల్లీలో ఉండి అందుబాటులో లేకుండా ప్రజలందరూ కలవకుండా ఉంటే ఆటోమేటిక్గా ఒకసారి చూస్తారు, రెండోసారి వాళ్ళని ఎవరు కూడా హక్కున చేర్చుకోరు. అదేవిధంగా రంజిత్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదు కాబట్టి, ఆయన అందరివాడు కాబట్టి అందరు ఓటర్లు కూడా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము. మీరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రండి, కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడితే మేము కూడా లోక్సభకు మిమ్మల్ని మళ్ళీ అదేవిధంగా సపోర్ట్ చేస్తాము, మిమ్మల్ని లోక్సభకు మళ్ళీ పంపిస్తాము, మీరు మిగతా కార్యక్రమాలు కూడా మా చెవేళ్ళకి చేయాలని కోరుకున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా ఓటర్ల అభిష్టం మేరకే అన్న మారిండని మా యొక్క అభిప్రాయం. ఓకే, అంటే అక్కడి ప్రజలే కాంగ్రెస్లోకి వెళ్ళాలని పట్టుబట్టారు. ఎందుకనంటే మొత్తము ఇప్పుడు చూడండి, ఇంత తక్కువ టైంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ మేము ఉద్యమ పార్టీ అంటారు కదా, ఉద్యమ పార్టీ అన్నది ఉద్యమ పార్టీ అయినప్పటికీ కూడా 10 ఏళ్ళ తర్వాత ఎంత తక్కువ టైంలోనే ఆ పార్టీని వదులుకున్నారు. అందరూ ఓటర్స్ అందరు అనుకొని కాంగ్రెస్ రావాలి, మేమైతే ఏదైతే తెలంగాణ ఇచ్చిండో మోసాలకు అన్ని రోజులు అన్ని వింటారండి. తెలంగాణ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ ఇచ్చింది. కాబట్టి మేము తప్పకుండా ఆమెకు రిటర్న్ గిఫ్ట్గా లోక్సభ స్థానాలను ఇచ్చి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో కూడా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా రేవంత్ రెడ్డికి సపోర్టింగ్గా ఈ లోక్సభ ఏదైతే 14-15 స్థానాలు వచ్చిన ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ గల్లాన్ని అక్కడ ఇప్పి మనకు కావాల్సిన
కావాల్సిన తెలంగాణ కావాల్సిన నిధులు కానివ్వండి, ఎన్నో రకాల కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కానివ్వండి, మిగతా ఇంకా ఎన్నో కావాల్సిన మెట్రోలు ముఖ్యంగా మిగతా సిటీలలో కూడా మెట్రో రావాలంటే వీళ్ళు ఉండాలి కదా ఖచ్చితంగా. కాబట్టి ఎన్నో విధాల వాళ్ళకు ఉపయోగపడుతుంది, తెలంగాణకు వీరి ద్వారా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అందరూ ఓటర్స్ కోరుకుంటున్నారు. మళ్ళీ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వీళ్ళందరూ కూడా లోక్సభ మెంబర్లుగా ఉండాలని ఓటర్స్ కూడా కోరుకుంటున్నారు. ఓకే, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా స్థానికంగా పట్టున్న నాయకుడు, ఆయన్ని రంజిత్ రెడ్డి ఢీ కొట్టగలరా? అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నని కూడా ఎవరు తక్కువ అంచనా వేయట్లేదు. ఇక్కడ పోయినసారి కూడా అన్న నిలబడిండు, మీకు కూడా తెలుసు ఆ విషయాన్ని. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు ఎవరు అందుబాటులో చేరువలో ఉన్న వినాయకుడిని కావాలనుకుంటారు. వ్యక్తికి ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఉండండి, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి లోపల మంచి లక్షణాలు లేవని నేను అనట్లేదు. ఏ వ్యక్తి అయినా కూడా ఆయన సీఎం అయి 10 సంవత్సరాల లోపల మాకు ఒక్కసారి కూడా కలవలేకపోయింది అనేది మా లోపలనే అసంతృప్తి వచ్చింది. మా రెడ్లల్లా అంటే రెడ్డి నాయకులు, జేఏసీ నాయకులు కానివ్వండి, మిగతా మేము అన్ని సంఘాల నాయకులకు మా లోపల వచ్చింది. మేము ఎంత ఉంటే కూడా మాలాంటి వాళ్ళకి ఒక సీఎం కలవలేదు. మరి రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంత ఉన్నతంగా ఉన్నా, మంచి వ్యక్తిత్వం ఉన్నా కూడా ఆయన ప్రజలను కలవలేకపోతున్నాడేమో. ఓటర్స్ కోరుకుంటున్నారు కదా రంజిత్ రెడ్డిని. ఇప్పుడు ఓటర్స్ లాస్ట్ టైం అదే విధంగా కోరుకున్నారు, ఈసారి కూడా అదే విధంగా కోరుకుంటున్నారు. ఇక్కడ వ్యక్తి ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ప్రజలు, సామాన్య ప్రజలు ఏమనుకుంటారంటే లీడర్ అనేటోడు మాకు అందుబాటులో ఉండాలి, మా సమస్యల్ని వినాలి, మా సమస్యల్ని పరిష్కరించగలగాలి అని కోరుకుంటారని మా యొక్క అభిప్రాయం. సో ప్రజల్లో రంజిత్ రెడ్డి ఉన్నాడు. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అంతా కాంగ్రెస్ హవా నడుస్తోంది. రేవంత్ రెడ్డి సారథ్యంలో రంజిత్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారని అంటారు. తప్పకుండా. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి చెవెళ్ళ నియోజకవర్గం ఫస్ట్ సునీత మహేందర్ రెడ్డి గారికి ఇద్దామని అనుకొని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. జరిగిన తర్వాత మనకు పార్టీలోకి ఎవరు వచ్చారు, మన బీఆర్ఎస్ పార్టీ ఓటర్స్ అందరి అభిప్రాయం తీసుకొని రంజిత్ రెడ్డి గారు పార్టీలోకి రావడం జరిగింది. పార్టీలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏమైంది, రంజిత్ రెడ్డి గారినే చెవెళ్ళకు ఎంపిక చేయాల్సి వచ్చింది. ఎందుకనంటే సునీత మేడము ఎక్కడైనా నెగ్గుకు రాగలుగుతుంది మహేందర్ రెడ్డి ఇద్దరు వల్ల. కానీ రంజిత్ రెడ్డి ఓటర్స్ అభిప్రాయంతోనే పార్టీ మారుతున్నాడు కాబట్టి ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి చెవెళ్ళ లోక్సభ స్థానానికి రంజిత్ రెడ్డి గారిని నియమిస్తూ సునీత మహేందర్ రెడ్డి గారిని మన ఇక్కడ మల్కాజ్గిరి కేటాయించిండ్రు. అక్కడ చెవెళ్ళలోనే ఉన్నాడు కాబట్టి ఆ ఓటర్స్ కూడా తనకు అందుబాటులో ఉన్నారు. వారి కోరిక ప్రకారమే కాంగ్రెస్ పార్టీలోకి మారాడు కాబట్టి తప్పకుండా వాళ్ళు భుజాన్ని ఎత్తుకొని లోక్సభకు రంజిత్ రెడ్డిని పంపిస్తారని మాకు గట్టి నమ్మకం. ఓకే, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రజలకు ఏం చెప్పదలిచారు? ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంటే ఇప్పుడు రాను తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి కొడంగల్ నుంచి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. మన తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. మన సాధక బాధకాలు, సామాన్యుల కష్ట నష్టాలు అన్నీ తెలిసి చూసిన వ్యక్తి, ప్రత్యక్షంగా అనుభవించాడు, చూశాడు, వాటికి పరిష్కార మార్గాలు ఇవ్వాలని అనుకుంటున్నాడు. అదేవిధంగా తను రాజకీయాల్లోకి వచ్చింది ఏదో ఎన్నో కోట్లు సంపాదించాలి, తరతరాలు ఇచ్చేయాలనే ఉద్దేశంతో కాదు. ఏమనుకుంటున్నాడు, తను ప్రజల లోపల నిలిచిపోవాలి, ప్రజల గుండెల్లో ఉండాలనుకుంటున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నాళ్ళైనా కూడా మనం ఏ విధంగా అయితే ఇప్పుడు తలుసుకుంటున్నామో అదేవిధంగా యనుమల రేవంత్ రెడ్డిని కూడా తలుసుకోవాలని తను అదే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి అలాంటి ఉద్దేశం ఉన్న ఒక మంచి వ్యక్తి ఇప్పుడు తెలంగాణకు సీఎం అయిండు. ఆ సీఎం కావడమే కాకుండా మన లోక్సభ స్థానాలు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన తెలంగాణ అభివృద్ధి పథంలో సాగుతుంది. మనకు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అన్నిటికీ అండగా ఉండే నాయకులను మనము తెలివిగా ఎన్నుకుందాం. ఎవరు ఎన్ని ప్రలోభాలు గురి చేసినా వారి ప్రలోభాలకు మనం వింటూ ఈ చెవున వదిలేసి మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకొని సరి అయిన వాళ్ళను ఎన్నుకున్నామంటే మన తెలంగాణ అభివృద్ధిలో సాగుతుంది, చెవెళ్ళ కూడా ఇంకా ముందుకు సాగుతుంది మంచి అభివృద్ధి పథంలో అని మా యొక్క నమ్మకం. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి తప్పకుండా హస్తం గుర్తుకే ఓటేసి రంజిత్ రెడ్డి గారిని ఎంపీగా చెవెళ్ళ నుండి ఎన్నుకోగలరని కోరుకుంటున్నా. ముఖ్యంగా మహిళా నాయకురాళ్లకు, మహిళా మనులకు, అక్కలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ కూడా కోరుకుంటున్నా,
రంజిత్ రెడ్డి అన్న చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, చదువుకున్నవాడు, ఎన్నో అన్న అంటే నేనున్నా అన్న పలికే వ్యక్తి. అలాంటి వ్యక్తి మనకు తోడు ఉంటే మనము అభివృద్ధిని సాధిస్తామని ఈ కాంగ్రెస్ కార్యకర్తగా, కొడంగల్ ఓటర్గా, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకురాలుగా నేను మీ అందరికీ చేతులెత్తి కూడా నమస్కరిస్తున్నా. చెవేల నుండి ఎంపీ రంజిత్ రెడ్డి గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నా. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగినటువంటి రంజిత్ రెడ్డి గెలుపు కోసం అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విస్తృతంగా శ్రమిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రంజిత్ రెడ్డి పార్టీ పరంగానే కాదు, చేవెళ్ల నియోజకవర్గంలో తనకంటూ ఒక సొంత ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు చేరువగా ఉండే నాయకుడికి ఎల్లప్పుడూ విజయం వరిస్తుందనే మాటకు నినాదంగా రంజిత్ రెడ్డి నిలుస్తున్నారు. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచిన ఆయన గెలుపు ఓటములు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచిన ఆయన మరి గెలుస్తారా? చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు రంజిత్ రెడ్డికి మరొక్కసారి పట్టం కడతారా అనేది వేచి చూడాలి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.